పేరండి? నమస్తే సార్. నా పేరు వెలిసల్ కబీర్ దాస్ అండి. కబీర్ దాసు. హ్మ్. ఏ ఊరండి? మాది పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూలిపాల గ్రామం సార్. ధూళిపల్ల గ్రామం. హ్మ్. ఈ అగ్రిషేన్ మందులు మీకు ఎలా వచ్చినాయండి? అగ్రిషేన్ మందులు ఫస్ట్ మేము వేరే మందులు వాడుతుంటే ఇంగ్లీష్ మందుల ద్వారా తెలిస్తే ఈ నల్లిను తామర పురుగు ఆగట్లా సార్. బాగా ఎరుపు వచ్చి తిరిగిపోతాయి చేలు ఆగట్లా. ఓకే. తర్వాత మనకి ఈ చీమల మరి రమేష్ గారు అని రమేష్ గారి ద్వారా మనం కాంటాక్ట్ అయితే ఆయన ట్రై స్టార్ ఇచ్చారు ఫస్ట్. ఓకే. ట్రై స్టార్ ఇచ్చిన తర్వాత కొట్టిన తర్వాత రిజల్ట్ బాగుంది. రిజల్ట్ బాగుంది అని అనుకొని ఇంకా తర్వాత ఏం చేశాడు, మళ్ళీ ఈసారి నెక్సానా జంప్ ఒకసారి ఇచ్చాడు. ఈ ట్రై స్టార్ కొట్టిన ముందు కొట్టక ముందు ఏమన్నా డిఫరెన్స్ కనపడిందా? చాలా తేడా ఉంది సార్. చాలా తేడా ఉంది. అనగొమ్మ రావటం గానీ, నీకు నల్లి గానీ, తామర పురుగు గానీ, ఓకే. అసలు పురుగు ముందు ఇప్పుడు దాకా మేము ఒకసారి కూడా కొట్టలేదు. ఒకసారి చూడండి, చూపిండి అసలు ఎంత. దాదాపు మొత్తం అగ్రిషేన్ మందులేనండి వాడింది. ఎటువంటి ముడత దోమ గాని కాపు ఎక్సలెంట్ గా ఉందండి. ఇటు చూపిండి అండి. కాయ సైజు గానీ, కలర్ గానీ, గ్రోతింగ్ ఎట్లా అనిపించింది అసలు? గ్రోతింగ్ అసలు ఇదిగోండి నాకు ఎదురు రమ్ములు అంతం సార్ తోట. ఒకసారి చూడండి, ఇదిగోండి. ఓకే. ఎక్కడికి ఉంది చూడండి. నేనే 6 అడుగులు 6 అడుగులు ఉంది నా దగ్గర. ఓకే. ఇంకా తర్వాత ఏమేమి మందులు కొట్టారు? తర్వాత నెక్సానా కొట్టాను సార్. తర్వాత అకీరాన్ కొట్టాను. అకీరాను, జంపు, ఫ్లవర్ అండ్ ఫ్రూట్, నందక అద్వైత అయితే చాలా బాగుంది సార్. ఎక్సలెంట్ గా ఉంది. సూపర్ గా ఉంది. అగ్రిషన్ మందులు ఏ మందు అయినా కానీ ప్రతి మందు మీకు సాటిస్ఫాక్షన్ గానే ఉంది. సూపర్ గా ఉంది సార్. అసలు నందక అద్వైత అయితే మటుకి సూపర్ రిజల్ట్ సార్. ఓకే. చాలా బాగుంది. నా ద్వారా కూడా మంద బాగుందని చూసి ఈ దొల్లిపాళ్ళ గ్రామంలో దగ్గర 50 మంది వాడుతున్నారు సార్ ఈ అగ్రిషేన్ వాళ్ళ మందులు. ఖచ్చితంగా కావాలంటే మీకు రిజల్ట్ కూడా కావాలంటే ఇక్కడే ఉంటారు రైతులు, వాళ్ళని కూడా పిలుద్దాం మీకు ఏదైనా అవసరం అయితే. ఓకే. ఓకే. ఏది పక్క చేను కూడా నాకు పెట్టాడు రైతు, చేశాడు. దానికి ముందు దానికి తర్వాత కూడా పెట్టాడు. చాలా బాగుంది అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసా వస్తున్నాడు. ఓకే. ఇంకా ఎట్లా ఏమనిపించింది? ఇంకా కానీ మందులు మటుకి రైతుకి చాలా వాటికి సేఫ్ అయితే సార్. పెట్టుబడి తగ్గిద్ది, నీకు గ్రోతింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మందులు అయితే అంతా ఒక 40,000 కొడితే ఒక 20,000 కొడితే సరిపోయింది సార్ నా తెలిసి అయితే. ఓకే. ఎక్సలెంట్. మిగతా మందులకి మనకి తేడా ఉందా? తేడా ఉంది సార్. చాలా వాటికి తేడా ఉంది. చాలా వరకు తేడా. చూడండి మీకే అర్థమవుతుంది. ఇక్కడ అటు నుంచి లాంగ్ చూసుకుంటూ వస్తున్నారు కదా, చేలు ఎలా ఉంది చూస్తున్నాను నేను. ఈ బొల్లాపల్లి, వినుకొండ, అచ్చలకూరుపేట ఈ ఏరియాలన్నీ తిరిగి ఆ ఫీల్డ్ చూశాను, కానీ ఇలాంటి తోటని నేను ఎప్పుడు చూడలే అసలు. మీకే చూడండి అంతే. నేను చూస్తున్నా గానీ అందరు రైతులు కొంచెం ఇంకా ఇంకా రావాలి అనుకుంటున్నారు, కానీ నేను ఇక్కడ ఇది చూసిన తర్వాత నాకు అగ్రిషన్ లో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. కానీ మందు కూడా 10 రోజులకు ఒకసారి కొడతా సార్. మళ్ళీ ఈ మందులు కొడితే 10 రోజుల దాకా కొట్టను, వారం తర్వాతే కొడతా. ఓకే. సూపర్. మళ్ళీ ఆల్రెడీ వాళ్ళ నందక అద్వైత రెడీగా ఉండే కొట్టుకోవడానికి. నీళ్లు పెట్టా సార్. నీళ్లు పెట్టి చూడండి ఒకసారి. నీళ్లు కూడా పెట్టా, మందు వేసా. ఏదైనా ప్రోడక్ట్ అమ్మిన తర్వాత రైతు ఆనందంగా ఉంటే ఆ ఫీలింగ్ అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది. చాలా బాగుంది సార్. ఎందుకంటే రైతు కళ్ళలో ఆనందం చూస్తేనే మిగతా ఏదైనా కంపల్సరీగా. ఇప్పుడు చాలా చేలు కూడా మా ఊర్లో కొట్టిన తర్వాత అంత ముందు ఎర్రగా ముడసకుపోయింది సార్. ముడసకుపోయిన తర్వాత మళ్ళీ